పిల్లలు లేక బాధపడుతున్న దంపతులలో ముఖ్యంగా మగవాళ్ళు వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే లేడీ డాక్టర్ దగ్గరో లేదా ఐవీఎఫ్ సెంటర్‌లో ట్రీట్మెంట్ చేయించుకుంటా ఏ విధంగా వాళ్ళ టైమ్ అండ్ మనీని వేస్ట్ చేసుకుంటున్నారు అనేది నేను నా ప్రాక్టీస్‌లో చూసిన ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్‌ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను మగవాళ్ళలో ఎటువంటి సంతాన సమస్యలున్నా అంటే ఈ వీరికణాల కౌంటు లేదా కదలికల్లో ప్రాబ్లం ఏదైనా ఉండి దానివల్ల పిల్లలు లేక బాధపడుతున్న దంపతులలో ముఖ్యంగా మగవాళ్ళకి నేను ట్రీట్మెంట్ చేస్తాను. నేను చూసిన ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, ఆ పేషెంట్‌కి మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అయింది. వాళ్ళు 4 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్న ఆ దంపతులలో పిల్లలు లేక ఐవీఎఫ్ సెంటర్‌లో కన్సల్ట్ అయినప్పుడు వైఫ్‌తో పాటు ఈ మేల్ పేషెంట్ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కలిసి ఐవీఎఫ్ సెంటర్‌లో కన్సల్ట్ అయినప్పుడు ఆ ఐవీఎఫ్ సెంటర్‌లో ఈ పేషెంట్‌కి అసలు స్పెర్మ్ కౌంట్ చెక్ చేసినప్పుడు 0 స్పెర్మ్ కౌంట్ ఉంది. ఆ 0 స్పెర్మ్ కౌంట్‌కి రీజన్ ఏంటి అనేది తెలుసుకోవటానికి 25,000 to 30,000 రూపీస్ టెస్టులు చేపించారు. హార్మోన్స్, స్కానింగు, వై క్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్, క్యారియోటైపింగు, డిఎఫ్ఐ ఏదేదో టెస్టులు చేపించి ఆల్మోస్ట్ 30,000 రూపీస్ టెస్టులు చేపించారు. అండ్ దాంతో పాటు టెస్టులు అయిపోయిన తర్వాత 0 స్పెర్మ్ కౌంట్ ఉంది, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ యూజ్ చేయండి మీకు స్పెర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అయ్యిద్ది అని చెప్పేసి 9 మంత్స్ పాటు ఆ పేషెంట్‌కి దగ్గర ఒక 3-4 లక్షల రూపాయలు మల్టీవిటమిన్ టాబ్లెట్స్ యూజ్ చేపించారు. ఎండ్ ఆఫ్ 9 మంత్స్ టైం వేస్ట్ అయింది అండ్ ఒక 3-4 లక్షల రూపాయలు డబ్బులు వేస్ట్ అయినాయి. కానీ ఆ పేషెంట్‌కి స్పెర్మ్ కౌంట్ మట్టికి 0నే ఉంది. వాళ్ళు నా దగ్గరికి వచ్చి కన్సల్ట్ అయినప్పుడు నేను ఆ పేషెంట్‌కి ఫస్ట్ క్లినికల్‌గా కరెక్ట్‌గా అసలు టెస్టిస్ ఎలా ఉన్నాయి అనేది వచ్చిన ఫస్ట్ ఇన్స్టెన్స్‌లో నేను టెస్టిస్ ఎలా ఉన్నాయి అనేది టెస్ట్ చేస్తే ఆ పేషెంట్‌కి నార్మల్‌గా ఎవరికైనా మగవాళ్ళకి ఈ సైజు ఉండాల్సిన టెస్టిస్ అతనికి చిన్న బఠానీ గింజంతా ఈ సైజు టెస్టిస్ ఉన్నాయి. మగవాళ్ళకి ఎవరికైనా సరే టెస్టిస్ సైజ్ అనేది మినిమమ్ 8 ml లేదా 8 cc కన్నా అబోవ్ ఉండాలి. 8 నుంచి 10 cc 11 cc దాకా టెస్టిస్ ఉంటాయి మగవాళ్ళకి, ఇండియన్స్‌కి ఎవరికైనా సరే. కానీ నేను ఆ పేషెంట్‌కి ఎగ్జామినేషన్ చేసినప్పుడు అతనికి జస్ట్ 2-3 cc టెస్టిస్ ఉన్నాయి. అంటే ఇంత చిన్న టెస్టిస్ జస్ట్ ఒక బఠానీ గింజంత, చిక్కుడు గింజంత సైజులో ఉన్నాయి టెస్టిస్ సైజు. ఎప్పుడైనా సరే మగవాళ్ళ సైడ్ నుంచి ఈ స్పెర్మ్ కౌంట్ బాగా ఉండి న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ రావాలి అనంటే టెస్టిస్ సైజ్ అంటే బీర్జాల సైజు ఎంత ఎక్కువగా ఉంటే కౌంట్ అంత ఎక్కువగా ఉండి న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ రావడానికి అంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. టెస్టిస్ సైజ్ ఎంత చిన్నగా ఉంటే స్పెర్మ్ కౌంట్ అంత తక్కువగా ఉంటుంది. మరీ చిన్నగా ఉన్నప్పుడు టెస్టిస్ సైజు ఆల్మోస్ట్ స్పెర్మ్ కౌంట్ 0 ఉంటది. ఇంత చిన్న సైజు టెస్టిస్‌ని ఎన్ని టాబ్లెట్స్ వాడినా ఏమి చేసినా సరే కౌంట్ అనేది ఇంప్రూవ్ అవ్వటం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఆ పేషెంట్‌కి కనీసము టెస్టిస్ సైజ్ ఎలా ఉంది అనేది కూడా ఎగ్జామినేషన్ చేయకుండా జస్ట్ స్కాన్స్ మీద ఆధారపడి స్కాన్‌లో వాళ్ళేమో టెస్టిస్ నార్మల్‌గా ఉండవలసిన దానికన్నా కొంచెం చిన్నగా ఉందని రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడు కూడా ఆ పేషెంట్‌కి కనీసం టెస్టిస్ సైజ్ ఎలా ఉందని చెక్ చేయకుండా 9 మంత్స్ పాటు మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడిచ్చి ఒక 4 లక్షల రూపాయలు డబ్బులు వేస్ట్, 9 మంత్స్ టైం వేస్ట్ చేసి వాళ్ళకి అంత నష్టం చేశారు ఐవీఎఫ్ సెంటర్‌లో వాళ్ళు. నా దగ్గరికి వచ్చి నేను ఫస్ట్ టైం ఎగ్జామినేషన్ చేసినప్పుడు నేను చూస్తే ఇంత చిన్నగా ఉన్నాయి టెస్టిస్. నేను ఆ పేషెంట్ డైరెక్ట్‌గా చెప్పా, మీకు బై బర్త్ టెస్టిస్ గ్రోత్ అనేది రాలేదు. మీకు టెస్టిస్ అనేది బై బర్త్ డెవలప్ అవ్వలేదు. సో ఇప్పుడు ఎన్ని మెడిసిన్స్ వాడుకున్నా టెస్టిస్ సైజ్ అయితే పెరగదు. సో మీకు మెడిసిన్స్ వాడుకున్నా మీకు అనవసరంగా టైం వేస్ట్, మనీ వేస్ట్ తప్పితే ఉపయోగం ఉండదు. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఏదైనా ఆల్టర్నేట్ మెథడ్స్‌లో ప్లాన్ చేసుకోవాలే కానీ ఈ కౌంట్ పెరిగి న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చే మెథడ్స్‌లో మీకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉండదు అని చెప్పి నేను చెప్పాను. సో మగవాళ్ళు ఈ స్పెర్మ్ కౌంట్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉండి ఐవీఎఫ్ సెంటర్‌లోనో లేదా లేడీ డాక్టర్స్‌నో కన్సల్ట్ అవుతుంటే వాళ్ళు చేసే ట్రీట్మెంట్స్ ఇంత దారుణంగా ఉంటాయి. టైము వేస్ట్ అయ్యిద్ది మీకు. అవసరం నేను టెస్టులు చేయించుకుంటా ఒక 25,000-30,000 రూపాయలు 25,000-30,000 రూపీస్ టెస్టులకు టైం వేస్ట్, మనీ వేస్ట్ చేసుకుంటున్నారు. జస్ట్ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడుకుంటా ఒక 3-4 లాక్స్ మనీ వేస్ట్ చేసుకుంటున్నారు. ప్లస్ ఒక 6 మంత్స్ నుంచి 9 మంత్స్ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అదే గనక ఫస్టే మగవాళ్ళ సైడ్ నుంచి స్పెర్మ్ కౌంట్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉండి ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్‌ని కనుక కన్సల్ట్ అయినట్లయితే డెఫినిట్‌గా వాళ్ళ సైడ్ నుంచి ఈ కౌంటులో ప్రాబ్లమ్ ఏదైనా ఉన్నప్పుడు 100% రీజన్ ఏంటనేది అయితే చెప్పడం అనేది జరుగుతుంది. సో ఎవరిలో అయితే మగవాళ్ళలో ఈ విరికణాల కౌంటు లేదా కదలికలో ప్రాబ్లమ్ ఉండి పిల్లలు లేక ఇబ్బంది పడతా లేదా 0 స్పెర్మ్ కౌంట్ ఉండి కరెక్ట్‌గా మీ కారణం ఏమిటి అనేది తెలుసుకోవాలనుకుంటే మీరు కన్సల్ట్ అవ్వాల్సింది ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్‌ని. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్‌లో ఎక్కడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి. మగవాళ్ళ సైడ్ నుంచి ఈ విరికణాల కౌంటు లేదా కదలికలకు సంబంధించి ఎటువంటి సమస్యలున్నా డెఫినిట్‌గా దానికి కరెక్ట్‌గా రీజన్ ఏంటి అండ్ సొల్యూషన్ ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది. థాంక్ యూ.